श्रीगुरुभ्यो नमः। हरि ओम्। ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगजाननपद्मार्गं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे। ॐ नारायणं नमस्कृतं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयते। సభాభ్యాం సభాపతిభ్యశ్చ భో నమో నమః. పార్వతీ పరమేశ్వర సభకు నమస్కారం. ఈరోజు బ్రహ్మాండ పురాణంలో నైమిషారణ్యం అరణ్యం గురించి 3వ దినం తెలుసుకోబోతున్నాం. పూర్వం ధర్మచక్రం యొక్క నేమి భూలోకంలో ఒక పవిత్ర ప్రదేశంలో పడింది. అదే మునిజన పూజితమైన నైమిష క్షేత్రంగా మారింది. ఎంత పవిత్రమైన ఆ నైమిషారణ్యం క్షేత్రంలో ఈ సమస్త విశ్వాన్ని సృష్టించాలనే తలుపుతో బ్రహ్మదేవుడు గొప్ప యాగాన్ని చేశాడు. ఈ దివ్యక్షేత్రంలో సిద్ధుల చేత చారుణుల చేత సేవింపబడిన గోమతి నది ప్రవహిస్తుంది. మహాత్ముడైన వశిష్ఠ మహర్షికి అరుంధతి వల్ల శక్తి అనే పుత్రుడు ఉదయించాడు. ఇంద్రుని శక్తి వల్ల పూర్వమే కల్ముషపాదుడైన రాజుకి వైర్యం కలిగిన ప్రదేశంలో అనగా గోమతి తీరం వశిష్ఠ విశ్వామిత్రులకు కూడా వైర్యం కలిగింది. బ్రహ్మవాదుడైన మహర్షులు కొందరు నైమిష క్షేత్రంలో ఒక పర్వతం ఉండాలని కల్పించారు. వారంతా నైమిషారణ్యాన్ని తమ నివాసంగా చేసుకున్నారు. ఆనాటి నుంచి వారు ఆ కారణంగా నైమిషంలో ప్రసిద్ధి పొందింది. ఆ కాలంలో పురూరవుడు భూమిని పరిపాలిస్తుంటే అప్పుడు నైమిషారణ్యంలో 12 సంవత్సరాలు దీర్ఘసత్రయాగం చేశారు. పురూరవ చక్రవర్తి అష్టాదశ సముద్రాల్లో ఉన్న దీపాలన్నిటినీ పరిపాలిస్తూ ఆనందంగా కలిగి ఉండి ఉన్నాడు. ఒకనాడు దేవదూతలతో ప్రేరేపింపబడిన ఊర్వశి ప్రేమలో పడి ఆమెతోనే సంచరించసాగాడు. నైమిషారణ్యంలో ఉన్న మునులు నరాపతి అయిన పురువునికి చక్రవర్తితో సత్రయాగాన్ని చేయించారు. ఒకనాడు పావకుడు అంటే అగ్ని వల్ల గంగ గర్భాన్ని ధరించిన ప్రకాశవంతమైన కుమారుని కన్నది. ఆమెతో సంగమించిన సమయంలో కొంత వీర్యాన్ని అక్కడున్న పర్వత శిఖరం మీద ఉంచాడు. ఆ వీర్య ప్రభావం చేత కొండ బంగారంగా మారిపోయింది. తర్వాత విశ్వకర్మ వచ్చి ఆ బంగారంతో మునులు యజ్ఞం చేసి యజ్ఞ వాటికినంత బంగారం మాయం చేశాడు. కొన్ని రోజుల తర్వాత పురువుడు వేట కోసం అడవికి వచ్చి తిరిగి వెళ్ళేటప్పుడు దారిలో ఉన్న ఆ యజ్ఞవాటిక దగ్గరికి వచ్చాడు. దాన్ని చూసి ఎంతో ఆశ్చర్యపడ్డాడు. అంత బంగారమయం. పురువుడికి వివేకం నశించింది. లోభంతో ఆ యజ్ఞవాటికని ధ్వంసం చేసి ఆ బంగారాన్ని తరలింపబోయాడు. అది చూసి నైమిషారణ్య మునులు ఎంతో ఆగ్రహం కలిగింది. వెంటనే తమ దగ్గరున్న కుశ వజ్రాలతో పురోహితుని కొట్టడం ప్రారంభించారు. అంతమంది మునులు ఒక్కసారిగా దాడి చేయడం తట్టుకోలేక పురువుడు మరణించాడు. ఈ విషయం పురువుడి ఊర్వశికి జన్మించిన పుత్రులకి తెలిసింది. వెంటనే వారంతా దండెత్తి యజ్ఞవాటికలో ఉన్న మునులతో యుద్ధం చేశారు. కొంతకాలానికి వివాదం సద్దిమణిగింది. తిరిగి బ్రహ్మ విధులైన మునులు సత్రయాగాన్ని కొనసాగించారు. యాగం నిర్విఘ్నంగా సాగింది. హిరణ్యగర్భుడు ఉత్పత్తి. శ్రేష్టమైన భూత సృష్టికి దానికి కారణమైన అవ్యక్తమైనది నిత్యమైనది సత్ అసత్య స్వరూపం ఉండేది ప్రకృతి. ఈ ప్రకృతి రూపరస గంధాలు లేవు, శబ్ద స్పర్శాలు ఉండవు. అదే ఈ జగత్ కారణమైన మహాధ్వని. దాన్ని పరబ్రహ్మం అంటారు. అది సనాతనమైనది. ఆ ప్రకృతి సర్వభూతాల స్వరూపమైనది, అవ్యక్తమైనది. దాన్ని ఆది అంతం లేదు, పుట్టిక అసలే లేదు. పరమ సూక్ష్మమైనది ఆ ప్రకృతి. ప్రకృతి నుంచి సత్వం రజం తమస్సం అనే 3 గుణాలు పుట్టాయి. అవి ఎప్పుడు ఉంటాయి? సత్ అసత్ పరమైనది బ్రహ్మం. ఆ పరబ్రహ్మ ఆత్మే సమస్త వ్యాపించుచున్నది. ఆ పరబ్రహ్మ సృష్టికి చేయాలని తలుచుకున్నప్పుడు మొత్తం చీకటగా ఏమాత్రం సగటు రూపాన్ని పొంది మహత్తరంగా మారింది. ప్రకాశవంతమైన ఆ మహత్తత్వం నుంచి మనస్సు, దాని నుంచి ముందుగా ఓంకారం పుట్టాయి. ఆ మహాతత్వం నుండి ప్రజ్ఞా సంధి వంటివి పుట్టాయి. అపర బ్రహ్మ సర్వభూతాలను రక్షించేవాడిగా ఉంటాడు. అంతేకాదు ఇష్టఫలాన్ని ప్రసాదించేవాడు,
భోక్తగా, విభక్తగా, ప్రవర్తకుడుగా, మనసుగా ఉంటాడు. అన్నిటిని ఆశ్రయించి ఉండడం వల్ల మహాతత్వమే పరబ్రహ్మంగా కీర్తింపబడ్డది. సకల భూతాలకు ఆదికర్మ బ్రహ్మ. పురుషుల్లో ఆయనే మొదటవాడు. ఆయన హిరణ్యమయమైన అండం నుంచి చతుర్ముఖ బ్రహ్మగా జన్మించాడు. అందుకే ఆయన్ని హిరణ్య గర్భుడని అంటారు. ఆ హిరణ్య గర్భుడు అసమాన ప్రజ్ఞావంతుడని గ్రహించాలి. సప్త లోకాలు, భూమి, సప్త దీపాలు, సప్త సముద్రాలు, మహాపర్వతాలు, సహస్రకాది నదులు, అధోలోకాలు, ఆకాశం, నక్షత్రం, గ్రహాలు, వాయువు, సూర్యచంద్రుల వంటివి ఈ లోకంలో ఏవైనా ఉన్నా అవన్నీ కూడా హిరణ్యుడు అండములో ఉన్నవి. అక్కడ బలం 10 వంతులు ఎక్కువగా ప్రకాశిస్తూ ఆ వాయువు చేత తేజాన్ని దానికన్నా 10 రెట్లు ఎక్కువగా ఆకాశం చేత ఆ ఆకాశం మొత్తం తిరిగి సర్వభూతాల్లో కూడుకున్నది. 7 రకాల ప్రకృతి ఆవరణలో ఆ హిరణ్య అంటే అండం ఆవిర్భవించింది. హవ్యక్త అంటే క్షేత్రం అని అర్థం. బ్రహ్మ క్షేత్రజ్ఞుడు. ఈ ప్రకృతిమైన సృష్టి మొత్తం క్షేత్రవిధుడైన బ్రహ్మ చేయవలసిన కార్యం. ఇదే హిరణ్య గర్భుడి వృత్తాంతం. ఈ వృత్తాంతం గురించి తెలుసుకున్నవాడు దీర్ఘాయువును, కీర్తిని పొందుతాడని మేధావి అవుతాడు. ఇక తదుపరి కార్యక్రమంలో ప్రపంచ సృష్టి గురించి తెలుసుకుంటాం. అంతవరకు మంగళం కోసలేంద్రాయ మహానీయ గుణాత్మే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామిప్రదాయ శ్రీగిరిశాయ దేవాయ వలినాథాయ మంగళం. సర్వం శ్రీమామేశ్వర పాదపద్మార్పణమస్తు. స్వస్తి.